ఈరోజు దేశం మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వైపే చూస్తూ ఉంది. అక్కడ విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పక్షాన్ని ఆలోచించట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవి ఉంటాయో అవి మరి వాటికి సంబంధించి సానుకూలంగా కూడా ఎక్కడ చూసినటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలబ్ ఉన్నారు. చెప్పండి, చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరోవైపు బీజేపీ నేతలంతా ఉద్యమం చేసేటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళు విద్యార్థులు కాదు, వాళ్ళు అసాంఘిక శక్తులు అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా చాలా సమస్యల మీద ఫైట్ చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని కూడా ఇదే మాట్లాడితే బీజేపీ దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? మీరు అధికారంలో ఉన్నారు, విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసేటువంటి దుశ్చర్యకు మీ ప్రభుత్వం ఒడిగట్టింది. ఎన్టీఏ తీసుకొచ్చిన తర్వాత పేపర్ లీకేజీలు వరుసగా నీట్ పేపరే 3 సార్లు లీక్ అయింది. లీక్ చేశారు మీరు. దానికి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు విద్యార్థులు చేస్తున్న పని గతంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు చెప్పిన పనే ఇది. గతంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ పని చేశాడు. 1994లో ఒడిశాలో ఈయన ఉన్నప్పుడు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నప్పుడు దేశంలో కాంగ్రెస్ హయాంలో 1997లో ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఆయన కూడా ఇదే పాత్ర నిర్వహించండి కదా, పెద్ద ఉద్యమం చేశాడు కదా. అందుకని ఆమరణ నిరాదీక్షలు చేయటం కానీ, లీకేజ్ అయినప్పుడు ఉద్యమాలు చేయటం కానీ తప్పైతే గతంలో మేము చేసింది తప్పని ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ఇది తప్పనడానికి మీకు నైతిక అర్హత ఉంటుంది. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేస్తేనో అది ప్రజా ఉద్యమం అవుతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉద్యమం చేస్తే మాత్రం అది దేశద్రోహం, అసాంఘిక శక్తులు, వీళ్ళందరూ వేరు వాళ్ళు అని చెప్పేసి టెర్రరిస్టులు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు. ఒక ప్రజా ఉద్యమం ఎందుకు వచ్చింది? 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు పాడు చేసే దుశ్చర్యకు పాల్పడ్డందుకు వచ్చింది. 22 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి, ఆ కుటుంబాలన్నీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ సందర్భంగానే ఒక ఉద్యమం వచ్చింది. అట్లాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉన్నటువంటి సూర్యకాంత్ మిశ్రా మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగుల్ని నట్టేట ముంచినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద మాట్లాడాలి కదా. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద మాట్లాడకుండా సుప్రీంకోర్టు కూడా ఎవరి పక్కన నిలబడ్డది? నిరుద్యోగుల్ని కాక్రోచులు అని చెప్పేసి మాట్లాడింది. నిరుద్యోగుల్ని కాక్రోచులు అన్న తర్వాత నిరుద్యోగులు కాక్రోచులు అయ్యారు దేశం అంతటా. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, కాంగ్రెస్ కానీ దేశంలో ఇప్పటికే పుట్టిన అన్ని పార్టీల కంటే ఎక్కువ ఫాలోవర్స్ కాక్రోచ్ జనతా పార్టీ పేరిట ఉన్నారు. మరి అలాంటప్పుడు నువ్వు కాక్రోచులు అన్నావు కాబట్టి ఆ కాక్రోచులు ఒక న్యాయమైన డిమాండు, రాజ్యాంగబద్ధమైన డిమాండు. మీరు తప్పుదోవబడితే దాన్ని సరిచేయడానికి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఈ దేశం యొక్క విద్యార్థుల భవిష్యత్తు ఉంది, కోట్లాది మంది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి దాని వెనకాల. అందుకని ఆ ఉద్యమాన్ని అసాంఘిక శక్తులను మాట్లాడే పార్టీలకు జనాల్లో అసలు నైతిక విలువలు లేవు. చాలా వరకు జనాలంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సీజేపీ పార్టీని పెట్టి విద్యార్థులంతా కూడా రెచ్చగొడతా ఉన్నారంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలకి నైతిక అర్హత ఉంది లేదు అని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఒక అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడవచ్చు, వాళ్ళకి ఆ రైట్ ఉంది, మాట్లాడవచ్చు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు నైతిక అర్హత ఉందా లేదా అనేటువంటిది ఎవరు చెప్తారు? ఈ దేశ స్వాతంత్రోద్యమంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాళ్ళ చేతుల్లోనే నడిచింది. ఈ దేశంలో ఏ ప్రజా ఉద్యమం వాళ్ళు లేకుండా నడిచినటువంటిది, ప్రజల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరు? అధికారంలో ఉన్నా లేకపోయినా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా లేకపోయినా, అట్టడుగు వర్గాలు, పీడిత ప్రజల యొక్క గొంతుకు ఎవరన్నా అంటే అది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటిది మొత్తం దేశానికి, ప్రపంచానికే తెలుసు కదా. ఈరోజు ఏదో బీజేపీ నేతలు మాట్లాడుతారు, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళకి ప్రజా సమస్యలు తెలియదు కదా, రైతుల కష్టాలు తెలియదు. ఎటు చూసినా మతం గురించి, గతం గురించి, చరిత్రను వక్రీకరించి, మతం పేరిట ఉన్మాదాన్ని సృష్టించి మెజారిటీ మైనార్టీని తీసి ప్రజల మధ్యలో విభజన రేఖలు తీసుకురావటం అనేటువంటిది వాళ్ళ యొక్క పని. అందుకని వాళ్ళ కమ్యూనిస్టుల యొక్క నైతికత గురించి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళలాగా అవినీతికి పాల్పడేటువంటి పని కమ్యూనిస్టులు చేయరు కదా, వాళ్ళలాగా పేపర్ లీకేజీలు చేసేటువంటి పని కమ్యూనిస్టులు చేయరు కదా. వాళ్ళ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, మహిళలపైన అత్యాచారాలు చేసేటువంటి సంస్కృతి వాళ్ళకు లేదు కదా. మహిళల్ని గౌరవించే సంస్కృతి వాళ్ళది కదా. అందుకని కమ్యూనిస్టులకి
బీజేపీని పోల్చడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు, ఇంత సందు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మంతర్లో విద్యార్థులు వాళ్ళ సమస్యల మీద పోరాడితే మేము సానుకూలంగానే ఉంటాం. కాకపోతే అక్కడంతా కూడా అల్లర్లు విధ్వంసాలు సృష్టిస్తున్నారు, అందుకే వాళ్ళ మీద పోలీసులు దాడి చేశారంటూ కూడా ఒక మీడియా చెప్తా ఉంది, ఒక బ్యాచ్ చెప్తా ఉంది. వాళ్ళకి ఎలాంటి సంబంధం? కొన్ని వేల కోట్ల రూపాయలు సోషల్ మీడియా మాధ్యమంలో బీజేపీ ఐటీ సెల్ వెచ్చిస్తుంది. అబద్ధాలని అసత్యాల్ని విస్తృతంగా ప్రచారం చేసేటువంటి పని కట్టుకొని చేస్తూ ఉంది. అక్కడ జరిగినటువంటి ఆ ఉద్యమాన్ని, లక్షలాది మంది విద్యార్థుల ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఏ మీడియా కూడా పెట్టలేదు. మీలాంటి సోషల్ మీడియాలు మాత్రమే ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినాయి. వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చిన దాన్ని కూడా జీర్ణించుకోలేని పద్ధతులలో ఆ మొత్తం ఉద్యమాన్ని తప్పుదోబట్టడానికి కావాల్సినటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళ వేదికల ద్వారా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళందరూ విద్యార్థులు కాదు అని చెప్పేసి నువ్వంటే ఆడపిల్లలు, స్టూడెంట్సే వాళ్ళందరూ నువ్వు డైరెక్ట్గా వెహికల్ని అడ్డుకుంటున్న పరిస్థితిని చూసాము. ఎంత కొడతావో కొట్టని చెప్పి విద్యార్థులు, యువత ఇప్పుడు ఉదాహరణకి బీటెక్, ఎంటెక్ పూర్తయినటువంటి నిరుద్యోగులుగా కనపడుతున్నటువంటి వాళ్ళు ఏజ్ రీత్యా యువకులుగా కనపడతారు. వాళ్ళందరూ విద్యార్థులు, యువకులు కాకుండా పోతారా? వాళ్ళకు మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళు ప్రజలు కాకుండా పోతారా? పార్లమెంటు సభ్యులు ధర్నాకు వచ్చారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వచ్చారు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులు వచ్చారు. వీళ్ళందరూ ఎవరైపోతారు? వీళ్ళందరూ ఈ దేశంలో పుట్టినోళ్ళు కాదా? అంటే ఎవరైనా ఉద్యమం చేస్తే వాళ్ళని అందరినీ అప్రతిష్ట పాలు చేయడానికి, వాళ్ళని దేశద్రోహులను ముద్రేయడానికి, అసాంఘిక శక్తులను ముద్రేయడానికి బీజేపీని మించినటువంటి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఎగ్జామ్స్ కూడా రికండక్ట్ చేసినాం, తొందరలో ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరి మీద కూడా శిక్షలు ఉంటాయని. డిమాండ్ ఏమిటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటిది ఉంది. ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కాదు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ డిమాండ్ చేసింది. అదే నేను చెప్పదలుచుకుంది. గతంలో 1954లో రైల్వే మినిస్టర్గా ఉన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి. రైలు ప్రమాదం పెద్ద ఎత్తున జరిగి అనేక మంది చనిపోతే ప్రతిపక్షాల నుంచి డిమాండ్, ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు డిమాండ్ రాకముందుకే స్వచ్ఛందంగా ఆయన నేను రాజీనామా చేస్తున్న ఇంతమంది ప్రయాణికుల యొక్క చావుకు కారణం రైల్వే శాఖ, దానికి మంత్రిగా నేను నైతిక బాధ్యత వహిస్తున్నా అని చెప్పి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశాడు. మరి నీకేం పట్టింది? నువ్వు చేయొచ్చు కదా. మేము నియంతలో మేము ఏదైనా చేస్తాం, మేము చేయాలనుకుంటే చేస్తాం, వద్దనుకుంటూ ఊకుంటామని చెప్పేసి అంటే విద్యార్థుల తలలు పడిగి రక్తం పారింది ఢిల్లీలో. ఎవరు కొట్టారు? విద్యార్థులు. ఏమన్నా పైకి అసాంఘిక శక్తుల్లాగా విద్యార్థుల దగ్గర గన్లు ఉన్నాయా, రాడ్లు ఉన్నాయా, కత్తులు ఉన్నాయా, కటార్లు ఉన్నాయా? ఏమున్నాయి? దానికి మీరందరూ ఇంత పెరుగు పెద్ద పెద్ద కర్రలు, దానికి ఉన్నటువంటి మొలలు చూస్తూ ఉంటే ఒక ఒళ్ళవాన్ని కొడితే రక్తం ఇక్కడ ఒక ఏమంటారు లొంత పడి రక్తం మొత్తం ఒళ్ళంతా తడిసిపోయినటువంటిది ఉంది. నువ్వు టియర్ గ్యాసులు పీల్చారు, మీరు బాష్పవాయువులు ప్రయోగించారు, మీరు విద్యార్థులందరినీ కింద పడేస్తే ఒక విద్యార్థి తన్నుకుంటూ పోతే ఎక్కడికో పడిపోయిన పరిస్థితి ఉంది. ఒక విద్యార్థిని 10 మంది పోలీసులు వచ్చి ఒకే విద్యార్థిని కొడతా ఉంటే ఏమిటిది? ఇంత పరిస్థితి ఎప్పుడన్నా దాపురించిందా? అనేక మంది అధికారులు, అనేక విద్యార్థి ఉద్యమాలు కూడా జరిగినాయి, కానీ ఇంత పెద్ద దౌర్జన్యం ఎప్పుడన్నా జరిగిందా? ఇంత పెద్ద దాడి ఎప్పుడన్నా జరిగిందా? ఇది బీజేపీ ఆధ్వర్యంలోనే జరిగినటువంటి దాడి. కొంతమంది అదే అసాంఘిక శక్తులు దాంట్లో జరిగిన వాళ్ళు ఎవరంటే సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి పోలీసుల వల్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తల, బీజేపీ కార్యకర్తల తెలియదు, కర్రలు పట్టుకొని కూర్చున్నారు, 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో కూర్చున్నారు. వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళ అసాంఘిక శక్తులు. విద్యార్థులను కర్రలతో కొట్టి తలకాయలు పగలగొట్టి విద్యార్థులను చంపడానికి వచ్చినటువంటి అసాంఘిక శక్తులు ఎవరంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు తప్ప విద్యార్థులు ఎవరు అసాంఘిక శక్తులు కాదు. గతంలో కూడా చాలా వరకు పేపర్ ప్రశ్నపత్రం సంబంధించి కూడా లీకేజీలు జరిగినాయి. అప్పుడు ప్రశ్నించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నేతలంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చాలా బలంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు దీని మీద అడుగుతున్నటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు స్పందించని ఆ సందర్భం అంటూ లేదు. ప్రతి సందర్భంలో ప్రశ్నించారు. మీరు చూడండి, ఏ సందర్భాల్లో పేపర్ లీకేజ్ అయినా కానీ, ఏ సందర్భాల్లో అవినీతి జరిగినా కానీ, ఏ సందర్భంలో పేదలకు కష్టం వచ్చినా కానీ కమ్యూనిస్టులు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారు? కమ్యూనిస్టులే మొదట స్పందించారు. అనేక ఉద్యమాలు వ్యక్తిగతంగా వచ్చేటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలకు వచ్చేవాళ్ళు, ఎన్జిఓలకు వచ్చేవాళ్ళు కూడా ఉద్యమాల్లో పాల్గొనవచ్చు. కమ్యూనిస్టుల వాణిని ఈరోజు మీడియా, పత్రికలు, కొన్ని ప్రధాన పత్రికలు అనేటువంటి కనుమరుగు చేయొచ్చు అని అయినంత మాత్రాన కమ్యూనిస్టులు ఎక్కడ పని చేయట్లేరు అనేటువంటిది మాత్రం చాలా తప్పు. అది బీజేపీ లాంటి కొన్ని పార్టీలు సృష్టిస్తున్నటువంటి తప్పుడు కథనాలు తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టులు ఉద్యమంలోనే ఉన్నారు, అన్ని ఉద్యమాల్లో వాళ్ళే ఉన్నారు. నేను అదే చెప్తున్నాను, కొన్ని ఉద్యమాలు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలే ఈనాటి తెలంగాణ భవిష్యత్తు ఇలా ఉండటానికి కారణం కమ్యూనిస్టుల ఉద్యమాలే. వీర తెలంగాణ సాయుధ పోరాటం చూసినా, భూమి పోరాటం చూసినా, కూలీ పోరాటం చూసినా, దున్నేవానికి భూమి కావాలనేటువంటి పోరాటమైనా కమ్యూనిస్టులు చేసినటువంటి పోరాటమే. ఏదో నైజాం నిరంకుశ పాలన అంతమైందంటే కమ్యూనిస్టుల పోరాటం కాదా? అట్లాగే స్వాతంత్ర ఉద్యమంలో అనేక అక్రమ కేసులు కమ్యూనిస్టుల మీద బనాయించిన, తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున మూమెంట్ నడిపింది కమ్యూనిస్టులు కాక మరెవరు? ఒక క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చెప్పండి. విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్లు అన్నిటి కూడా
బీజేపీ సర్కార్ ఆమోదయోగ్యంగానే ఉంది. కాకపోతే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి రాజీనామాలో మాత్రం చాలా వరకు అలసత్వంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారా? బీజేపీకి సవాల్ ఏమిటంటే ధర్మేంద్ర ప్రధాన్, అందుకనే ప్రధాన్ రాజీనామా చేస్తాడా ప్రధాని రాజీనామా చేస్తాడా వాళ్ళు తేల్చుకోవాల్సింది. కానీ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయకుండా రక్షించుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనేటువంటిది మా డిమాండ్. ఎందుకంటే నైతిక బాధ్యత వహించాల్సింది ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి. ఆ మంత్రిని మీరు కాపాడాలనుకుంటే నరేంద్ర మోడీ రాజీనామా చేయండి. ఎందుకంటే నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కాబట్టి నీ కంట్రోల్లో నీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ ఇంత పెద్ద అవకతవకలకి ఇంత పెద్ద విద్యార్థుల భవిష్యత్తు పాడు కావడానికి కారకుడయ్యాడు కాబట్టి ఆయన తప్పించే పని నువ్వు చేయలేకపోతున్నావు. ఆయన రాజీనామా చేయించు. చాలా సందర్భాలు చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు చదివేంతో ధర్మేంద్ర ప్రధాన్ చదివేంతో మనకు తెలియదు. రాజీనామా లేక రాయరాదని కూడా చాలామంది చర్చిస్తున్నారు. రాయరాకపోతే ఎవరో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని పట్టుకుంటే రాద్దాం, పెద్ద సమస్య కాదు. కానీ ముందైతే రాయాలి కదా, రాజీనామా పెట్టాలి కదా, నువ్వు నైతిక బాధ్యత వహించాలి. 22 మంది విద్యార్థులను హత్య గావించారు. ఇప్పుడు టెర్రరిస్టులు పాకిస్తాన్ వాడు మన ఇండియా టెర్రరిస్ట్ మన బార్డర్లో ఉన్నటువంటి ఒక సైనికుని చంపిండంటే అది ఒక టెర్రరిస్ట్ మూక అంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు భవిష్యత్తు ఉన్నటువంటి భావి భారత బిడ్డల్ని 22 మందిని పొట్టన పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు టెర్రరిస్టు కావు? ధర్మేంద్ర ప్రధానే పెద్ద టెర్రరిస్ట్ దేశంలో. విద్యార్థులు టెర్రరిస్టులు కాదు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కలలు గంటూ నిత్యం చదువుకొని లక్షల రూపాయలు కోచింగ్లలో ఖర్చు పెట్టి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళు. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఒకవేళ మీరు ఆయన రక్షించాలనుకుంటే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనేటువంటిది మా డిమాండ్. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్న రాజీనామా చేయాలి. లేని పక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా కూడా రాజీనామా చేయాలంటూ కూడా కేవీపీఎస్ సంబంధించినటువంటి నేత చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.